నమస్కారం. నగానట్రా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన నగానట్రా కార్యక్రమంలో మధురా నగర్ లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి ఇంటికి వచ్చామండి. మరి సత్య గారి కలెక్షన్స్ లో ఈ రోజు తను ఎలాంటి డిజైన్స్ ని మనకు పరిచయం చేయబోతున్నారు తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే సత్య గారు, ఈ రోజు నగానట్రా కార్యక్రమంలో మా ప్రేక్షకులకి ఎలాంటి డిజైన్స్ చూపిస్తున్నారు? హెయిర్ క్లిప్స్ చూపిస్తాను. హెయిర్ క్లిప్స్ యా, డిఫరెంట్ గా అంటే రెగ్యులర్ కాకుండా క్లచెస్ అవే దొరుకుతున్నాయి. ఏదైనా అకేషన్స్ కి వెళ్ళినప్పుడు మాకు గోల్డ్ మొత్తం యాంటిక్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు దానికి ఏమి ఏదైనా కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేయండి అన్నారు. సో దానికి తగ్గట్టు స్టోన్స్ ది అండ్ గోల్డ్ లో లక్ష్మీదేవిది అట్లా డిఫరెంట్ గా చేశాను. అవి చూపిస్తాను. అంటే కంప్లీట్ ట్రెడిషనల్ లో ఉంది, ఇది ఉంది. అందుకే అంటున్నా స్టోన్స్ ది ఉంది ప్లస్ ట్రెడిషనల్ యాంటిక్ గోల్డ్ జ్యువెలరీకి సెట్టింగ్ అట్లానూ ఉంది. ఈవెన్ డైమండ్స్ అట్లా వేసుకున్నప్పుడు సీజెడ్స్ వి అట్లా మనకి ఏమైనా స్టోన్స్ వైట్ స్టోన్స్ వి అవి కూడా ఉన్నాయి. ఇది చూసామంటే ఇటు సైడ్ అటు సైడ్ జస్ట్ ఫ్లవర్స్ తీసుకున్నాను, దానికి రూబీస్ ఇచ్చాను అటు ఇటు ఇచ్చి మళ్ళీ పైన నుంచి లతల్లాగా జస్ట్ లీవ్స్ వాటి చుట్టూతో మళ్ళీ సీజెడ్స్ ఇచ్చాను. జస్ట్ మిడిల్ లో మాత్రం రూబీస్ ఇచ్చాను అనమాట, అక్కడక్కడ ఒక రూబీ. సో దట్ ఏంటంటే మనకు కొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట డిజైన్ పెట్టేసరికి. ఎగ్జాక్ట్లీ. సో దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ సీజెడ్ స్టోన్స్ గానీ డైమండ్స్ గానీ పెట్టినప్పుడు క్లిప్స్ క్లచెస్ అవే పెడుతున్నారు. సో వాటికి కొంచెం మ్యాచింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో ఎన్ని గ్రామ్స్ ఉంటుండొచ్చు మనకి? ఇది మనకి 1 గ్రామ్ గోల్డ్ ఆర్టిఫిషియల్ ఇది. సో అందుకని మనకి 1500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. సో దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు అండి మనం? ఇది 1 గ్రామ్ గోల్డ్ లో అండి మనకి. సో సీజెడ్స్ ఏంటంటే సెమీ ప్రెషియస్ స్టోన్స్ తీసుకుంటాను. ఇది మనకి 1500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది అనమాట. అంతే? యా అంతే. కానీ ఒక లైఫ్ టైం ఒకటి కొని పెట్టుకుంటే అన్నిటి మీదకి వచ్చేస్తుంది. రెగ్యులర్ గా కూడా వాడాం కాబట్టి కొత్తగానే ఉంటాయి అలాగే. నైస్. యా, లైఫ్ టైం ఒకటి అంటే ఊరికి రెగ్యులర్ పెట్టుకోం కాబట్టి అకేషన్స్ అప్పుడు పెట్టుకుంటాం కాబట్టి ఒకటి కొని పెట్టేసుకుంటే ఎప్పటికీ యూజ్ అవుతుంది. నైస్. సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మధ్యలోకి వచ్చేసరికి మనకి ఏంటంటే రౌండ్ గా తీసుకున్న ఒక ఫ్లవర్ షేప్ లో మధ్యలో ఒక రూబీ ఇచ్చా, దాని చుట్టూతో సింగిల్ లైన్ సీజెడ్స్ ఇచ్చాను. దాని చుట్టూతో మళ్ళీ ఇంకొంచెం కిందకి. సో ఇదేంటంటే కొంచెం ఎలివేట్ అయినట్టు మనకి ఎంబోజ్ అయినట్టు ఉంది. దాని కిందకి జస్ట్ మళ్ళీ ఒక సింగిల్ స్టోన్ సీజెడ్స్ ఇచ్చాను. దాని పైన ఏం చేశానంటే మొత్తం హార్ట్స్ ఉన్నాయి మీకు, రౌండ్ షేప్ హార్ట్స్ ఇచ్చారు. ఆ హార్ట్స్ లోపల కూడా మనము మొత్తం సీజెడ్స్ దాని లోపలే డైమండ్ ఫిట్టింగ్ అంటారు దాని లోపలే మొత్తం అంతా అలా సెట్ చేసాం అనమాట. చేసినాక మళ్ళీ దానికి అబ్రప్ట్ గా వదిలేయకుండా పైనుంచి సింగిల్ లైన్ రూబీ తీసుకున్నాను అనమాట. చుట్టూతా హార్ట్స్ మధ్యలో ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం చుట్టూతా సింగిల్ లైన్ రూబీ ఇచ్చాను. ఇచ్చి ఇటు సైడ్ చూసారంటే 2 పీకాక్స్ తీసుకున్నా. ఎండింగ్ దగ్గర నుంచి 2 పీకాక్స్ తీసుకున్నా. ఇటు సైడ్ కూడా పీకాక్ హెడ్ కి మొత్తం ఏం చేశానంటే మొత్తము కంటి దగ్గరేమో రూబీ ఇచ్చాను, మిగిలిందంతా ఫేస్ ప్లస్ బ్యాక్ అదంతా ఏం చేశానంటే సీజెడ్స్ ఇచ్చాను. ఇచ్చి కంప్లీట్ సీజెడ్స్ కూడా వెళ్లకుండా కొంచెం బయటకి ఏదైతే ఫెదర్స్ లాగా వస్తుందో దానికి గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ అలా వదిలేసాను అనమాట. డిఫరెంట్ డిజైన్. సో దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకో? ఇది 2800 ఆ రేంజ్ లో వస్తుంది. మనకి స్టోన్స్ ఊడిపోవడం ఏమీ ఉండదు, మొత్తం అంతా ఫిట్టింగ్ దానిలోనే ఉంది. వాటర్ లో వేయద్దు, పర్ఫ్యూమ్ వేయద్దు, అంతే మనకి. ఇది అలానే ఉంటుంది అది మనకి. జస్ట్ అండ్ ఐరన్ వార్డ్రోబ్స్ లో కూడా పెట్టద్దు. మామూలుగా మనం వార్డ్రోబ్స్ చేయించుకుంటాం కదా దాంట్లో పెట్టచ్చు, ఐరన్ బీరువాలో పెట్టద్దు. ఈవెన్ గోల్డ్ డైమండ్స్ కూడా చూడండి, ఐరన్ బీరువా లాకర్స్ లో పెట్టినప్పుడు మనకి బ్లాకిష్నెస్ వచ్చేస్తుంది. అది హీట్ తోటి అది అట్లా వచ్చేస్తుంది అనమాట. సో ప్రశాంతి దాంట్లోనే సేమ్ మల్టీ కలర్ తీసుకున్నాము. మధ్యలో దీనికేమో మొత్తం జస్ట్ సీజెడ్స్ ఇచ్చాము. దీనికి ఏం చేశానంటే రూబీ ఇచ్చి దానికి ఎమరాల్డ్స్ ఇచ్చి సీజెడ్స్ మళ్ళీ రూబీస్. మళ్ళీ దీంట్లో కూడా ఏం చేశానంటే దీనికేమో వైట్ ఇచ్చాను, దీనికేమో కొంచెం ఎమరాల్డ్స్ ఇచ్చాను. సో దట్ మనకి వేరియేషన్ అనేది తెలుస్తుంది. సేమ్ డిజైన్ కాకపోతే ఇదేమో జస్ట్ రూబీ అండ్ సీజెడ్స్, ఇదేమో మల్టీ కలర్ రూబీ ఎమరాల్డ్ అండ్ సీజెడ్స్ రెండు వచ్చినాయి అనమాట. సేమ్ బడ్జెట్. యా, ఇదేంటంటే పీకాక్ తీసుకున్నాం మొత్తము. ఆ పీకాక్ ఏంటంటే హెడ్ దగ్గర నెక్ అంతానేమో గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నాము. తీసుకుని జస్ట్ ఐకి ఒక చిన్న రూబీ ఇచ్చాము. ఇచ్చి బాడీ అంతా సీజెడ్స్ ఇచ్చాను. అండ్ ఫెదర్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక సీజెడ్, ఒక ఎమరాల్డ్, ఒక రూబీ ఇచ్చి మళ్ళీ ఎండింగ్ దగ్గర కూడా మళ్ళీ జస్ట్ ఫ్లవర్స్ లాగా ఇచ్చి దానికి కూడా మొత్తం సీజెడ్స్ ఇచ్చి
దాని మీద నుంచి ఏం చేశానంటే జస్ట్ చిన్ని మైన్యూట్ గోల్డ్ బాల్స్ ఇచ్చామన్నమాట. ఇచ్చి మళ్ళీ ఇక్కడ పైన ఫెదర్స్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసరికి కూడా మొత్తం అన్ని సీజెడ్స్ ఇచ్చామన్నమాట. ఇది కూడా అంతే 2500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. యా నేను యాంటిక్ అన్నా కదా, లక్ష్మీదేవి వచ్చి 3 వచ్చినాయి, మధ్యలోది పెద్దగా ఇచ్చాను, సైడ్స్ 2 వచ్చి చిన్నగా ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ దీనికి కూడా మొత్తం ఎమరాల్డ్స్ రూబీస్ ఇచ్చాను. ఇచ్చి పైన కింద ఒక ఎమరాల్డ్ ఇచ్చి పైన ఒక చిన్న పర్ల్ ఇచ్చాను, సౌత్ సీ పర్ల్ ఇచ్చాను. కిందకు వచ్చేసరికి ఏం చేశానంటే మొత్తం మువ్వల్లాగా గోల్డ్ పర్ల్స్ ఇచ్చాను అనమాట. గోల్డ్ తీగతోటి పర్ల్స్ ఇచ్చాను. ఇచ్చి ఒకదానికి మధ్యలోకి ఏం చేశానంటే చిన్ని ఫ్లవర్స్ ఇచ్చాను. సో అది మన దగ్గర నుంచి చూస్తే మనకు అర్థం అవుతుంది, తెలుస్తుంది. అండ్ ఈ లక్ష్మీదేవి కింద ఏం చేశానంటే ఒక ఫ్లవర్ తీసుకున్నాను, దానికి మొత్తం రూబీ అండ్ ఎమరాల్డ్ ఇచ్చా. ఈ సైడ్స్ కి ఏం చేశానంటే మొత్తం రూబీస్ అయిపోతున్నాయని ఇక్కడ మాత్రం ఏం చేశానంటే సీజెడ్స్ రూబీస్ తోటి టచ్ ఇచ్చాను అనమాట. యాంటిక్ గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు మనం ఇది పెట్టుకుంటే చాలా హైలైట్ అవుతుంది మనకి హెయిర్. ఇది అంతే 2850 2750 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. ఇదేంటంటే మల్టీ కలర్ తీసుకున్నాను, మధ్యలో ఒక రూబీ, చుట్టూతా సీజెడ్స్ పెద్ద స్టోన్స్, దాని చుట్టూతా రూబీస్ తీసుకున్నాను ఫ్లవర్ షేప్ లో. పైన మాత్రం పీకాక్స్ ఇచ్చాను గోల్డ్ తోటి, అండ్ మిగిలిందంతా రూబీస్ తోటి ఇచ్చి కిందంతా పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చాను. సో ఇంకొక గ్రీన్ కూడా యాడ్ చేస్తే మల్టీ కలర్ అయిపోతుందని జస్ట్ అటొకటి ఇటొకటి గ్రీన్ ఎమరాల్డ్స్ ఇచ్చాను అంతే. చాలా బాగుంది. సో కింద పర్ల్స్ కూడా సో అంటే వైట్ మన బ్లాక్ హెయిర్ లో ఇలా పెడితే చాలా బాగా వస్తుంది మనకి హెయిర్ కి. దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు? ఇది కూడా అంతే 2800 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చూపించిన హెయిర్ క్లిప్స్ అన్ని రకరకాల బడ్జెట్స్ లో ఉన్నాయి, రకరకాల డిజైన్స్ లో ఉన్నాయి. మినిమం ఎంత బడ్జెట్ ఉంటుంది? 1500 ఆ రేంజ్ నుంచి స్టార్టింగ్ 1500 నుంచి ఇంకా డిజైన్ ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. బాగుందండి, వెరీ నైస్. సో చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్స్ ని ఈ రోజు మా సకలకు పరిచయం చేశారు. హెయిర్ క్లిప్స్ లో చాలా డిఫరెంట్ గా అనిపించింది. ధన్యవాదాలు సత్య గారు. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ నగనట్ర కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.